హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ 2025కి సంబంధించి అతి ముఖ్యమైన ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి స్మార్టెస్ట్ సిటీ ఇండెక్స్ 2025లో వరల్డ్లోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన సిటీ వచ్చేసి జ్యూరిచ్. అండ్ ద నెక్స్ట్ వన్ హురెన్ లిస్ట్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ముఖేష్ అంబానీ గారికి ర్యాంక్ 1 అనేది రావడం జరిగింది. ఇతని యొక్క నెట్వర్త్ వచ్చేసి 9.55 lakh crores. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో చూసుకున్నట్లయితే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 96. అదేవిధంగా ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్గా కర్ణాటక అనేది చోటు దక్కించుకుంది. అండ్ దాంతో నారీ 2025 ఇండెక్స్లో చూసుకున్నట్లయితే సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ నెంబర్ 1 ర్యాంక్ అనేది ఏ ప్లేస్కి వచ్చిందంటే కోహిమా. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 అనేది యాక్చువల్గా ఎవరు రిలీజ్ చేస్తారమ్మా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఇందులో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 130. అండ్ అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 102 ర్యాంక్. అండ్ ఏషియాస్ హ్యాపీయెస్ట్ సిటీగా రీసెంట్గా రిలీజ్ అయిన రికార్డ్ ప్రకారం ముంబై అనేది ఏషియాస్ హ్యాపీయెస్ట్ సిటీ 2025గా రికార్డ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో చూసుకున్నట్లయితే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 118 రావడం జరిగింది. ఓకే. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది లాస్ట్ ప్లేస్లో ఉంది, ఐస్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఇండియాలో NIRF 2025 అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్లో ఐఐటి మద్రాస్కి ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. అండ్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం మన ఇండియాకి సంబంధించి ఐఐటి ఢిల్లీ అనేది హైయెస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. అండ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో చూసుకున్నట్లయితే మన డెన్మార్క్కి ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 7th. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ వేకెంట్ ఉన్నాయి. అండ్ 5th ప్లేస్ వచ్చేసి స్వీడన్కి, 6th ప్లేస్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్కి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024 ప్రకారంగా ఏ స్టేట్కి ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగిందంటే మహారాష్ట్ర. అండ్ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025 చూసుకున్నట్లయితే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 3rd ర్యాంక్, చైనాకి ఫస్ట్ ర్యాంక్, రష్యాకి 2nd ర్యాంక్. అండ్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 7th ర్యాంక్. ఓకే. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకోసం ఈ విధమైన వీడియోస్ ఇంకా అప్కమింగ్ సెషన్లో చాలా చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ ఛానల్స్ అండ్ టు వాచ్ ఆల్ ద వీడియోస్ అండ్ ద షార్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద లైవ్ అండ్ వీడియో సెషన్. థ్యాంక్ యూ.